నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఎవరైనా జీవితంలో విజయం సాధిస్తే తోటివారంతా యూఆర్ సో లక్కీ అని అభినందిస్తూ ఉంటారు. మరి అటువంటి లక్కీ టైమ్ ని మీ జీవితంలోకి ఆహ్వానించాలి అని అనుకుంటే పేరులో చిన్న మార్పు చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు. మరి వారితో మాట్లాడి న్యూమరాలజీకి సంబంధించి మరెన్నో విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులు కూడా ఎటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకున్నా, అలాగే మీ పేరుకు సంబంధించి ఏవైనా కూడా ఇంకేదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. రామకృష్ణ నిహాన్ గారు, ప్రతిరోజు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ కార్యక్రమం కోసం. అసలు న్యూమరాలజీ అంటే ఏమిటంటే మీరు ఎందుకు ఈ వైపుగా బాగా ఆసక్తికరంగా ముందుకెళ్తున్నారు? అవునమ్మా, అసలు యాక్చువల్గా న్యూమరాలజీ అనేది శాస్త్రం అసలు డెప్త్ గా అంటే మేము ఇవ్వడం డెప్త్ గా ఇచ్చినా కూడా ఎవరు దీన్ని అసలు పాటించడం లేదు. ఇప్పుడు క్యాజువల్ గా మన లైఫ్ లో న్యూమరాలజీ పాత్ర ఏంటి, అసలు న్యూమరాలజీ వల్ల ఎటువంటి ఇబ్బందుల నుండి బయటికి వెళ్తాం, అసలు డబ్బులు సంపాదించడానికి మనకు ఇదే ఒక ఖచ్చితమైన మార్గం. ఎందుకంటే మనకు ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు 0 and 1 తో ప్రోగ్రాము అటాచ్ చేస్తారు దాన్ని, అంటే ఆ ప్రోగ్రామింగ్ చేసి పెడతారు. అది ఎక్కడ మొత్తం వరల్డ్ వైజ్ గా మన ఈ ప్రోగ్రామింగ్ ద్వారానే నడుస్తుంది. దానిలో మార్పు చేస్తే మళ్ళీ ప్రోగ్రామింగ్ తప్పు అయ్యి కంప్యూటర్లు చెడిపోయే ప్రాసెస్ ఉంది. అదేవిధంగా దేవుడు అనేవాడు మనకు బర్త్ నెంబర్ అనేది ఇచ్చాడు. ఆ బర్త్ నెంబరు దాని ద్వారా మనం లైఫ్ ని ప్రోగ్రామింగ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. దాదాపుగా చాలా మంది అసలు మధ్యతరగతి కుటుంబంలో జన్మించడమే తప్ప అసలు యాక్చువల్ గా ఎందుకు వాళ్ళ ప్రతి ఒక్కటి సమస్య, పిల్లలను చదివించడానికి, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి, ఇలా అనేక రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. పెళ్లి చేశాక పెళ్లిలో వాళ్ళకు భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అసలు మన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ దీని పరిష్కారం ఎక్కడ ఉంది అనేది మీరు ఆలోచిస్తే తప్ప దొరకదు. మీరు దాదాపుగా ఇప్పుడు న్యూమరాలజీ అంటే యాక్చువల్గా ఎవరికి అవగాహన లేదు. నేను మామూలు ఒక షాప్కి వెళ్ళి నేను సెలూన్కి వెళ్ళానండి. ఈ మధ్యకాలంలో సెలూన్కి వెళ్తే మీరు ఏం చేస్తారు సార్ అంటే నేను న్యూమరాలజిస్ట్ అంటే, న్యూమరాలజీ అంటే ఏంటి అసలు అంటే అసలు 0.1% జనాల్లో కూడా న్యూమరాలజీ అనేది లేదు. అసలు ఎందుకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ అసలు తెలియట్లే. అసలు ఈ అవగాహన మాత్రం లోపం వాటిల్తుంది. అసలు ఏదో ముద్దుగా పేర్లు పెట్టుకుంటారు, ఏ పేరో జస్ట్ రమేష్, చంద్, ఈ విధంగా సురేష్, ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఆ బర్త్ నెంబర్ కు కరెక్ట్ మ్యాచ్ అవుతుందా ఇది చూసుకొని మరీ పేర్లు పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలు కూడా వస్తాయి. అదేవిధంగా వ్యాపార సంస్థలు, వ్యాపారాలు ఎన్నో కోట్లు పెట్టి చేస్తారండి. వ్యాపారాలు చాలా కోట్లు, అసలు బ్యాంకు షూరిటీలు పెడి వ్యాపారాలు తీసుకోవడం కానీ, ఈ విధంగా రకరకాలుగా అప్పులు చేసి రుణ బాధలు పెట్టుకొని మామూలుగా అన్ని వ్యాపారాలు చేస్తారు. అసలు ఎందుకు లాస్ వస్తున్నది? నేను చేశానండి వ్యాపారాలు, చాలా లాట్ ఆఫ్ బిజినెస్ చేశాను. దాంట్లో కూడా జస్ట్ పెట్టినదంతా టోటల్ గా ఒక 1 month 2 months లో కొలాప్స్ అవ్వడం, లక్షలు పెట్టి సూపర్ మార్కెట్లకు కొన్ని ప్రోడక్ట్స్ నేనే తయారు చేసి పంపించాను. అది కూడా ఆ ప్రోడక్ట్ కూడా అసలు నేను ఒకసారి జీవితంలో నా చరమాంకం చూస్తే టోటల్ గా అన్ని దురదృష్ట సంఖ్యలలో పెట్టుకున్నాను. ఒక్క నెంబర్ కూడా నా అదృష్ట సంఖ్యలో పెట్టుకోలే. అప్పుడు నేను రియలైజ్ అయింది, న్యూమరాలజీని నమ్మింది. అంటే మీరు ఏ వ్యాపారం పెట్టని, చిన్న వ్యాపారమే కానీ పెద్ద వ్యాపారం, చిన్న కిల్లి కొట్టు కాని నుండి మంచి దేదీవ్యమానంగా నడిచే నెంబర్స్ నేను ఇస్తానండి. ఎందుకంటే దీనిలో రీసెర్చ్ చేశాను. భూమి గుండ్రంగా ఉందని చెప్తారు. ఆ భూమి గుండ్రంగా ఉంటుందంటే మనం ఎప్పుడు పోయి మెజర్మెంట్ తీసుకోలేదు. కాకపోతే ఏమవుతుందంటే ఎందుకు అంటే ఈ న్యూమరాలజీ అనే శాస్త్రాన్ని మామూలుగా మనకు కీరో గారు అందించిన శాస్త్రం అండి. తన రూల్స్ ప్రకారమే మనం ఇక్కడ చేస్తున్నాం. కాకపోతే నేను దీంట్లో కీరో గారు కూడా ఒక సామాన్యమైన వ్యక్తి, అతను దేవుడేం కాదు. అంటే ఆ శాస్త్రాన్ని మనకు తెలియపరిచాడు, చాలా గొప్ప మహామేధవండి. కాకపోతే దీనిలో తను ఒక వ్యక్తిగానే ఉన్నాడు, మనం ఒక వ్యక్తిగానే ఉన్నాం. నేను రీసెర్చ్ ఎందుకు చేయకూడదు, దీనిలో న్యూమరాలజీలో రీసెర్చ్ ఎందుకు చేయకూడదు అని కూడా నేను చూశాను. చూస్తే దీంట్లో ఏంటంటే వ్యక్తిగతంగా నేను రీసెర్చ్లు చేశాను. మామూలుగా పేపర్ యాడ్ చూసి ఏదైనా యాక్సిడెంట్స్ కానీ, పిల్లలు చిన్న ప్రమాదంలో ఇరుక్కోవడం కానీ, చాలా మంది పిల్లలు పుట్టిన 2-3 months లోనే చనిపోవడం, ఇటువంటి సమస్యలు ఎందుకు కారణం, అసలు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటని క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా రకాల సొల్యూషన్స్ మనకు దొరికాయండి. దాదాపు అందరూ పిల్లలకి పేర్లు పెట్టడమే కానీ, వ్యాపార సంస్థలే కానీ, పెళ్లిళ్లే కానీ, ఏదైనా కూడా 100% న్యూమరాలజీ పరంగా మీరు రండి, మీకు మంచి న్యాయం చేకూరుస్తానని కూడా నేను చెప్తున్నాను. కాల్ చూద్దామండి, లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కే ఆదినారాయణ అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి మాట్లాడుతున్నామండి. అవునా, పూర్తి పేరు చెప్పండి అమ్మా. కే ఆదినారాయణ అండి. కే ఆదినారాయణ.
ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 15, నవంబర్ 15, 1978. నవంబర్ 15, 1978. ఏం గవర్నమెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అడుగుతున్నామండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము. అవునా? ఆ, ఓకే, అందరు మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? ఆదినారాయణ అని పిలుస్తూ ఉంటారు. ఆదినారాయణ అని పిలుస్తూ ఉంటారు. ఆ, సో ఎంతమంది మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. ముగ్గురు అన్నదమ్ములం అండి మేము. లాస్ట్ అబ్బాయి. చూస్తుంటారా రెగ్యులర్ గా ఈ కార్యక్రమాన్ని? చూస్తుంటామండి. ఓకే, న్యూమరాలజీ పట్ల మీకు బాగా ఆసక్తి కలిగినట్టుంది. అవునండి. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంఏ బీఈడి చేస్తున్నానండి. ఎంఏ బీఈడి చేస్తున్నారు. ఓకేనండి. ఆదినారాయణ రామకృష్ణ నిహాన్ గారు అన్ని వివరాలు తెలియజేస్తారండి. ఆదినారాయణ. ఆదినారాయణ. ఓకేనండి. మ్యారేజ్ డేట్ చెప్పండి. హలో, మ్యారేజ్ డేట్ చెప్పమ్మా. మ్యారేజ్ డేట్ ఫిబ్రవరి 14, 2010. ఫిబ్రవరి 14, 2010. ఓకే. ఆగస్టు చెప్పండి 14, 2010. ఓకేనండి. నేను ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నానంటే అసలు మీ సమస్యకు పరిష్కారం అనేది నేను స్టూడియోలోనే ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ నేను చేసిన కరెక్షన్స్ మీకు మంచిగా 100% ఉండేలా చూస్తున్నాను. మీకు వచ్చేసి 6th అనేది శుక్రుడమ్మా. శుక్రుడు గ్రహాధిపతి అవడం వల్ల మీకు అధిపతి గ్రహం వచ్చేసి ఇక్కడ మనకు 7 కేతువుగా ఉన్నాడు. అదేవిధంగా 2 అంటే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా రాహువు కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా కూడా రివర్స్ అవుతుంది. అంటే ఉద్యోగం అనేది మీకు జాప్యంతోనే వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మామూలుగా వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అదేవిధంగా ఇక్కడ మీకున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాటిని సమస్యలు ఏ విధంగా బయటపడాలనేది కూడా నేను నెంబర్ కూడా నేను సెలెక్ట్ చేశానండి. మంచి నెంబర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ -2 అంటే 2 నీచ స్థితిలో ఉన్నాడు, 4 నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీకు పనులలో జాప్యం ఉంటుంది. చేసే పనిలో ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. ఒకటి ఏంటంటే మంచి నిజాయితీగా ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే నిజాయితీ అంటే మీరు ఏదో బాగాలేరు అని అంటలేను. కాకపోతే ఏంటంటే మనం ప్రతి పైసా అంటే సంపాదించిన దాంట్లో 0.1% పేదలకు, అనాథలకు, వృద్ధులకు దానం చేస్తే మనకు భగవంతుడు అకౌంట్ అనేది ఇస్తాడు. ఆ అకౌంట్లో జమ అయిపోతుంటాయండి. దాదాపుగా ఆల్మోస్ట్ నేను చెప్పేది 100% రియల్ అండి. ఎందుకంటే మన గురించి కాకుండా ఇతరుల గురించి కూడా కష్టపడాలి, పనిచేయాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ప్రాబ్లమ్స్ లెక్క తీర్చాలి. అప్పుడే మనకు లైఫ్ అనేది బాగుంటుంది. అదేవిధంగా ఆదినారాయణ అనే పేరులో యాక్చువల్గా 23వ నంబర్ అండి. బాగుంది. 23వ నంబర్ అంటే కీరో గారు 23వ నంబరు చేసుకున్నాడు. అది మీకు సూట్ కావట్లే. 5వ నంబరు మీకు ఈ 6లో 5 ఉండదండి. 6లో దురదృష్ట సంఖ్యలలో 5 ఉంటుంది. ఈ 5 పూర్తిగా క్వైట్ ఆపోజిట్ నంబర్ గా మీకు చెప్పవచ్చు. కాబట్టి ఆదినారాయణ అనే పేరును జస్ట్ 3గా మార్చున్నాడు. 30 నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుందండి. ఇది నేమ్ కరెక్షన్ రాసుకోండి. ADINARRAYANNA ఆదినారాయణ అని చెప్పేసి రోజు 30 టైమ్స్ రాయండి. 30 డేస్ రాయండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి. రిపీట్ కోర్స్ చేయండి. కోర్స్ రాసే ముందు గ్రీన్ పెన్ తో మాత్రమే మనకు ఈ కోర్స్ అనేది రాయాలమ్మా. అదేవిధంగా మీకు ఒక చిన్న అంటే ఆంజనేయ స్వామికి ఒక 41 డేస్ దీపారాధన చేయండి. మీకు జాబ్ 100% వస్తుంది. దానిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. అదేవిధంగా మీకు వచ్చేసి లక్కీ నంబర్ వచ్చేసి 5-8 అండి. 5-8 అనేది మీకు మంచి అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఈ క్వైట్ ఆపోజిట్ నంబర్ లో ఉన్నప్పటికీ మనం సంఖ్యలు మామూలుగా 3లో పెట్టుకోవచ్చు, కానీ అదృష్ట సంఖ్య మరి 5 కూడా పెట్టుకోవచ్చు అండి. తర్వాత లక్కీ డేస్ వచ్చేసి ఫ్రైడే, మండే, సాటర్డే అండ్ వెడ్నెస్డే. తర్వాత లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ మీకు చాలా చక్కటిగా ఉంటుంది. మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కలర్ వేసుకొని వెళ్ళండి. అట్రాక్షన్ ఉండి మీకు ఇంటర్వ్యూస్ లో మంచి రిజల్ట్స్ మార్క్స్ పడతాయి. సిగ్నేచర్ కూడా ఫుల్ గా పెట్టాలి. ఎప్పుడు కూడా సిగ్నేచర్ ఎప్పుడు చిన్నగా చేయకూడదు. ఫుల్ గా పెట్టండి. ఫ్లైట్ మోడ్ అంటే ఇట్లా పైకి కొండెక్కుతున్నట్టు, మెట్లు ఎక్కుతున్నట్టుగా సిగ్నేచర్ పెట్టి లాస్ట్ కు వచ్చే లెటర్ ను పైకి ఆకాశం ఎత్తివైపు చూపిస్తే మీకు మంచి ఛాన్స్ అనేది ఉంటుందండి. డైరెక్షన్ వెస్ట్ నైరుతి అనేది అదృష్టమైన దిక్కు. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పారు కోర్స్ రాసేటప్పుడు కూడా గ్రీన్ పెన్ యూజ్ చేయాలి. మరి అందులో ఉన్న మీనింగ్ ఏంటండి? అయితే మనకు కలర్స్ లో కూడా
ఇప్పుడు బ్లాక్ పెన్ వాడామనుకోండి, మనం కలిసి మామూలుగా బ్లాక్ పెన్ తోనే ఎవరైనా రాస్తారనుకోండి, ఒకవేళ పెన్ను అందుబాటులో లేని వాళ్ళకు బ్లాక్ పెన్ ఉంటుంది. ఆ బ్లాక్ పెన్ తో రాయడం వల్ల వాళ్ళకి ఆ రోజు అనేక రకమైన చిక్కులు ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా రెడ్కు ప్రాముఖ్యత మీకు తెలుసు. ఏదైనా అంత పెద్ద రైలు బండిని కూడా ఒక రెడ్ ఆపేస్తుంది. ఏదైనా కూడా రెడ్కు అంత ప్రాముఖ్యత ఉంది, అంటే డేంజర్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రీన్ అనేది ఓన్లీ కొంతమందికి మాత్రమే, కొన్ని డేట్ ఆఫ్ బర్త్ నేను సజెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే గ్రీన్ పెన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మామూలుగా బ్లూ పెన్ అనేది న్యూట్రల్ అమ్మా. న్యూట్రల్ అంటే బ్లూ పెన్ తో ఎవరైనా రాసుకోవచ్చు. కాకపోతే నేను ఈ ఇంక్ సజెస్ట్ చేసినప్పుడు మీరు అది కంపల్సరీ వాడాలి. గ్రీన్ లో మీకు అదృష్టం అనేది ఉంది. అదృష్టం ఇప్పుడు అమ్మాయికి వచ్చేసి తనకి వచ్చేసి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే చక్కగా ఉంది 16 కావు 5-1-6 శుక్రుడి సంఖ్య బాగా వెల్ సెటిల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అందరికీ 800 ఫీట్ అంటే మామూలుగా 300-400 ఫీట్ లో వాటర్ ఉంటుంది. ఇది తనకి వచ్చేసి ఒక 80 ఫీట్ మీదనే ఉంది వాటర్. అంటే జస్ట్ ఆమె పేరు అనే బరువును ఆ ఫ్లో కాకుండా ఆపేస్తుంది. దాని ద్వారా అనేక రకమైన సమస్యలు, అంటే చాలా మందికి చూస్తాను ఇటువంటి పేర్లు చక్కగా పెట్టుకుంటారు, వినసొంపుగా పెట్టుకోవడం వల్ల అనేక రకమైన సమస్యలు ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ చూడండి, మనం బయటికి వెళ్తే ఏదైనా మంచిగా బిర్యానీ, ఈ బిర్యానీ ఆ బిర్యానీ అని తింటారు. అది హెల్త్ కు ప్రాబ్లమ్స్ వస్తుందని తెలిసి తింటారు, ఎందుకంటే అప్పుడు రుచిగా ఉంటుంది కాబట్టి. దాని ద్వారా మనకు యుక్త వయసులో బాగానే ఉంటుంది. ఒక ఏజ్ అనేది స్టార్ట్ అయ్యే వరకు అనేక రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యూమరాలజీ పరంగా నెంబర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుని అదృష్టవంతులుగా అయ్యేటట్టు నెంబర్స్ ఇస్తానండి. ఆ నెంబర్స్ ప్రకారం మీకు ఎవ్వరు మీ వెనుక అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని దూరం కొట్టినా కూడా నేను మీ వెనుక ఉంటానండి. నేను ఇచ్చే నెంబర్స్ మీ పేరులో ఉంటాయి, అదృష్టాన్ని తీసుకొస్తాయండి. ఇది రియల్ అండి, మీరు నమ్మండి. జస్ట్ మరి కాల్ చూద్దామండి. రైట్ అండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రభాకర్ గుప్తా అండి, కడప నుంచి మాట్లాడుతున్నాను. ప్రభాకర్ గుప్తా గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. అవునా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ అంటే 13/35/1966. మళ్ళీ చెప్పండి. ఓకే, ఒకసారి రిపీట్ చేయండి సార్. చెప్పండి మేడం. 13/5/1966 అంతే. 30. ఓకే, క్లియర్ గా మాట్లాడండి సార్, వినపడట్లేదు. ఓకే ఓకే, 35/1966 అంతేనండి? అవునండి. ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ అండి. అవునా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? ఓవరాల్ ఎలా ఉంటుంది, ఎంటర్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఏంటి అని. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళు చెప్పాలండి, మీరు చెప్పాలి. మేమే చెప్పాలంటారు. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మీ పిల్లలు ఎంతమంది? మీ వైఫ్ ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. అవునా, పిల్లలు? అబ్బాయి MBA చేస్తున్నాడు, అమ్మాయి UG and PG, అబ్బాయి అండ్ డాటర్. ఓకే, సో హౌ దే ఆర్ గోయింగ్ టు షైన్ అనేది చెప్పండి. తప్పకుండా అండి. ఓకేనండి, ప్రభాకర్ గుప్తా గారు రామకృష్ణహాన్ గారు తెలియజేస్తారండి. ఓకే సార్, మీరు ప్రభాకర్ గుప్తా అనే పేరులో 51 అనే నంబర్ ఉందండి. 51 అనేది ఆల్మోస్ట్ చాలా మంచి నంబర్ అండి. యాక్చువల్ గా 51 నంబర్ అనేది బ్యూటిఫుల్ నంబర్ అని చెప్పొచ్చు. అంటే ఈ నంబర్ కున్న విలువ ఏంటంటే అదృష్టం అనేది వాళ్ళ దగ్గరకు వస్తుంది డైరెక్ట్. ఆల్మోస్ట్ అంటే ఈ 51 నంబర్ లో పెట్టుకున్న వారికి అదృష్టం అనేది డైరెక్ట్ వాళ్ళకే వచ్చేస్తుంది. అంటే అంటే మామూలుగా చెప్తున్నా అండి, రాత్రికి రాత్రే ధనం అనేది సమకూరుతుంది వాళ్ళకి ఎక్కడున్నా కూడా. అంత బ్యూటిఫుల్ భవిష్యత్తు ఉంది. కాకపోతే ఏంటంటే ఈ 51 అనేది 6 అనేది ఇతనికి సిరీస్ లో బాగాలేదండి. ఎందుకంటే 6-3 కాంబినేషన్ అనేది ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే అనేక రకమైన సమస్యలు, అంటే ఒక పని చేస్తే ఒక పని అవుతుంది, ఒక పని చేస్తే అంటే విడివిడిగా ఈ 6-3 అంటే ఒక ప్లగ్ లో ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. 2 ప్లస్లు పెడితే ఏమవుతుందంటే బర్న్ అయిపోతుంది, మొత్తం కాలిపోతుంది. అదేవిధంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారికి ఈ కాంబినేషన్ అనేది మంచిది కాదండి. ఎందుకంటే అనేక రకమైన ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. కాబట్టి ప్రభాకర్ గుప్తాకి PRABAKR అంటే ఒక హెచ్ తీసేయండి, ప్రభాకర్ GUPTHA గుప్తా అని చెప్పేసి 46 టైమ్స్ రాస్తే సరిపోతుంది. 46 డేస్ మధ్యలో ఒక 1 or 2 days బ్రేక్ ఇవ్వండి. రిపీట్ కోర్సెస్ అనేది చేయండి. ఎందుకంటే ఈ 30వ తారీఖులో పుట్టిన వాళ్ళు యాక్చువల్ గా వీళ్ళకు బర్త్ అనేది చాలా తెలివితేటలు అనేది బాగుంటుంది. అంటే బిజినెస్ లో అసలు మనం ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, ఏ బిజినెస్ లో మనకు ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని ఈ ఊహాశక్తి బాగుంటుంది. వీళ్ళకు డెస్టినీ కూడా బాగుందండి. 3/5 కాంబినేషన్ అనేది వస్తుంది. 3/5 కాంబినేషన్ అనేది చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి వీళ్ళు
ఈ ఒక రకం పద్ధతులనే చూశానండి. ప్రభాకర్ గుప్తా అనే పేరును ఒక సిరీస్ లోనే మాత్రమే మనకు టైం ఉంది కాబట్టి ఆ సిరీస్ లోనే చూశాను. కాబట్టి ముందు ముందు మా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే నేను మంచి నంబర్స్ ఇచ్చి మంచి టైం అనేది నేను తీసుకొని మీకు మంచిగా చేయాలని ఆలోచన ఉందండి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, అంటే ఒక సిరీస్ లో కాకుండా 2-3 సిస్టమ్స్ లలో చెక్ చేసి ఇంకా మంచి నెంబర్ ని ఇవ్వడానికి కాస్త టైం పడుతుందని ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్ గా మీరు నేను చెప్పేది యాక్చువల్ గా మీరు ఆ ప్రేక్షకులు నమ్ముతారో నమ్మరో అసలు ఓపెన్ గా చెప్తున్నాను నేను. అయితే నేను ప్రతి టూర్కి వెళ్ళినప్పుడు నేను ప్రతిసారి చూస్తున్నా. అంటే నేను సాయిబాబా భక్తునండి. నేను 2 months కి ఒకసారి షిరిడికి వెళ్ళి వస్తా. అసలు నన్ను సాయిబాబా గారే ఇక్కడికి పంపించినట్టు అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్ని జన్మల అదృష్టమో నేను ఇక్కడ భక్తి టీవీలో మీకు సేవ చేస్తున్నానంటే నాకు చాలా అదృష్టం అండి. నేను సాయిబాబా భక్తుని. అంటే రోజు ప్రతి గురువారం రోజు నేను సాయిబాబాకు దీపం వెలిగించి గానీ బయటికి వెళ్ళను. అంటే అతని నాకు ఒక గాడ్ ఫాదర్ గా ఉంటాడు. అంటే ప్రతి విషయంలో నాకు ఆలోచన అండి. నేను ఈ న్యూమరాలజీలో వస్తే నాకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే ఒక ఆలోచన ఉంది. కాకపోతే యాక్చువల్గా మీరు నమ్ముతారో నమ్మరు, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సాయి భక్తులండి. 90% ఉన్నారు. నేను ఈ రోజు పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. టోటల్ అందుకే దీనిలో నేను మా దగ్గరకు వస్తే నా స్వార్థం గురించి నేను ఒక యాడ్ చేశానండి. ఒక పేరును ఏంటంటే పేరు, ఇంటి పేరు, మీరు పుట్టిన తేదీ, తర్వాత మ్యారేజ్ తేదీ, మీ యొక్క లక్ష్యం, తర్వాత మీ భార్య భర్త పేరు, తర్వాత మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, నా సెల్ఫిష్ గా మీ ఇష్టదైవం ఏంటి అని కూడా నేను రాశాను. అంటే బాబా నన్ను పరీక్షిస్తున్నాడా, అసలు ఏంటి బాబా నా దగ్గరికి పంపిస్తున్నాడా అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ అండర్ స్క్రోల్ చేశానండి రెడ్ ఇంక్ తోని. మీ ఇష్టదైవం ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు బాబా భక్తులండి. అసలు దీనిలో బాబాను వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా మంది వస్తారు. నాకు చాలా రియలైజ్, నేను బాబా భక్తుని కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక అమ్మాయి నిన్ననే వచ్చింది. అమ్మాయి పేరు శిరీష. ఎన్ని ఎగ్జామ్స్ అంటే మామూలుగా నంద్యాలలో కోచింగ్ తీసుకుంటుందట అమ్మాయికి చెప్పాను, ఆ సూర్యుడు అనేవాడు నీచ స్థితిలో ఉన్నాడు ఆ అమ్మాయి పరిస్థితిలో. ఆ అమ్మాయికి నేను బాబా భక్తురాలని. ఆ పాప చిన్న ఎంత 18 years ఉంటుంది. ఆ చిన్నతనంలో బాబా ఆమెకు ఆశీస్సులు ఇస్తున్నాడు. ఎందుకంటే మీకు ఎట్లా కలిగిందమ్మా, మీరు నా దగ్గర రావడానికి కారణం ఏంటంటే సార్ మీ పేరు విన్నాను బాగుంటుందని వచ్చానంటే చూస్తే నా క్లయింటే, నా భక్తురాలే, మా బాబా యొక్క భక్తురాలే. కాబట్టి అమ్మాయికి 1 series లో నీచ స్థితిలో ఉన్నది. అమ్మాయికి బ్యాంకు సిరీస్ లో బ్యాంకు క్లర్క్ ఉద్యోగం కొట్టేటట్టు 100% నేను చెప్తున్నానండి. అమ్మాయికి నెక్స్ట్ ఈ 1 year లో కంప్లీట్ గా బ్యాంకు క్లరికల్ ఉద్యోగం వస్తుందండి. 100% ఇది చెప్తున్నానండి. బాబా ఆశీస్సులు అందరి మీద ఉండాలండి, చల్లగా బ్రతకాలని నేను కోరుకుంటాను. ఓకే, మరి కలుద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. అవునా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి. మీ గురించేనా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 23 3 1984. 84. ఏం చేస్తుంటారండి? టైం అవసరం లేదులేండి, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది. ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు మేడం, బీఈడీ చేశాను, ఇంట్లోనే ఉంటున్నాను. ఆహా, జాబ్ ట్రై చేస్తుంటే రావట్లేదు. ప్లస్ మ్యారేజ్ అయిపోయింది మేడం నాకు. కాకపోతే మ్యారేజ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కి బాగా గొడవలు అవుతున్నాయి. మ్యారేజ్ డేట్ చెప్పమ్మా. మ్యారేజ్ డేట్ ఒకసారి చెప్పండి. ఫర్దర్ అడుగుదామని ఫోన్ చేశాను. మ్యారేజ్ డేట్ చెప్పమ్మా. మీ మ్యారేజ్ అయిన 25/4 25/4 2012. 2012. 2012. 25/4/2012. అవును మేడం. మీ వారు ఏం చేస్తారు? చూడాలంటే టైం సరిపోవట్లేదండి. అసలు యాక్చువల్ గా దీంట్లో ఉంటుంది సార్. అదే చెప్తున్నారు, అంటే అన్ని రకాలుగా అన్ని కోణాలను కూడా పరిశీలించాలి. అంటే మీ పుట్టిన తేదీ, అలాగే వివాహమైన తేదీ, ఆ సమయాలు అన్ని కూడా మ్యాచ్ చేసి, అంటే ఏ నెంబర్ ఇస్తే ఏ గ్రహం అనుకూలంగా ఉంటుందో అన్నదానికి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. చెప్పండి విజయలక్ష్మి గారు, ఇంకా చిల్డ్రన్ ఉన్నారా మీకు ఏమైనా? మేడం హలో, ఒక బాగున్నాడు మేడం. అవునా, చూస్తుంటారా రెగ్యులర్ గా మా ఈ కార్యక్రమాన్ని? చూస్తున్న రోజు ట్రై చేస్తానండి. మ్యారేజ్ ముందు నుంచి ట్రై చేస్తున్నాను మేడం. మ్యారేజ్ బాగా డిలే అయిపోయింది నాకు. అవునా, దగ్గర దాకా వచ్చి పోవటం ఇలా అవుతుంటే మ్యారేజ్ ముందు నుంచి ట్రై చేస్తుంటే ఎప్పుడు కలవలేదండి. ఇదే మేడం కలవటం. తప్పకుండానండి. సో యు ఆర్ సో లక్కీ అండి. ఈ రోజు రామకృష్ణ నిహాన్ గారు మంచి కరెక్షన్ ఇస్తారు మీకు. విజయలక్ష్మి గారు, మీకు అంటే బిఎడ్ చేశాను అంటున్నారు కదా, బిఎడ్ చేశారు కదా, మీరు టెట్ క్వాలిఫై అయ్యారా? ఓకే, కట్ అయిపోయినట్టుంది. ఓకేనండి.
ఓకే. విజయలక్ష్మి గారు యాక్చువల్ గా 23వ నంబర్ అండి, 5/3 కాంబినేషన్ బాగుంది. ఈ 5వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు, వాళ్ళకి ఎటువంటి అవరోధం ఉండదు. కాకపోతే ఏంటంటే విజయలక్ష్మి అనే పేరులో ఒక బ్యాడ్ కాంబినేషన్ అంటే 24వ నంబర్ ఉంది. ఆ 24వ నంబర్ తనకి పనిచేయదు, చాలా అంటే వేరే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే తను చేసిన పనిలో 6 ఉండడం వల్ల అపకీర్తి అనేది వచ్చేస్తుంది. అంటే ఎంతో కష్టపడుతుంది, బాగా కష్టపడి పనిచేస్తుంది, కాకపోతే ఆ ఫలితానికి వచ్చేవరకు శూన్యం. అంటే దాదాపుగా చాలా మందికి ఈ విధంగానే ఉంటుందండి. కష్టపడి పనిచేస్తారు, ఎందుకు రావు మార్క్స్ అంటే బాగా కష్టపడి పనిచేసినప్పటికీ మళ్ళీ ఏదో ఒక జస్ట్ 1 మార్క్ 2 మార్క్ పోతుంది. ఎందుకు ఇక్కడ అవుతుందంటే ఇప్పుడు మనకు ఒక పైపు తీసుకున్నాం అనుకోండి, పైపులో కనుక మనం ఏదైనా దాంట్లో మధ్యలో ఏదైనా స్ట్రక్ అయింది అనుకోండి, ఆ వాటర్ అనేది ఫ్లో సరిగా రాదు. కాబట్టి దాంట్లో ఉన్న తీసేసేయాలి, దానిలో ఏం ప్రాబ్లం వస్తుందో దాన్ని లోపాన్ని కనిపెట్టి తీసేస్తేనే మనకు వెల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు తనకి కూడా ఒక చిన్న మిస్టేక్ ద్వారా అతనికి ఆమెకు జాబ్ అనేది చేజారిపోతుందండి. కాబట్టి నేను దీంట్లో మనకు 2 రకాల పద్ధతులలో కలిసింది, చాలా వెల్ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత విజయలక్ష్మి అనే పేరులో VIJAYALAXMY విజయలక్ష్మి, లాస్ట్ కు వై పెట్టుకోండి. ఇది 25 టైమ్స్ రాయండి, ఎందుకంటే 25వ నంబర్ ఇచ్చిన వాళ్ళు మీరు ఎక్కడైనా చూడండి, న్యూమరాలజీ చేయించుకోకున్నా టాప్ ర్యాంకులు కొడతారు వీళ్ళు 25. ఈ ఒక ఆలోచన నేను చాలా రీసెర్చ్ చేశానండి. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ గ్రహాలు తనకుండే గ్రహాలను బట్టి ఇప్పుడు ఏ స్థితిలో ఏ గ్రహం ఉందని చూసి మరి క్యాలిక్యులేషన్ చేసి ఇస్తున్నాను. కాబట్టి ఈ 25 ర్యాంకు కొడుతుంది, అంతే, ముచ్చట ఏం లేదు. ఇప్పుడు తను చేసేది అసలు తను ఆలోచన పరంగా ఇప్పుడు మామూలుగా ఆల్ఫాబెట్స్ ఉంటాయి ABCD అని, అట్లా ఆల్ఫాబెట్ లో టిక్ చేసినా కూడా అదే కరెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ 25వ నంబర్కు ఉన్న ప్రాముఖ్యత అది. 25వ నంబర్ ఇచ్చేది ఉంటే ర్యాంకులో పంటనండి. ఇంకా దానిలో ఎంసెట్లు కూడా చాలా మంది ఈ నంబర్ మీదనే 7 నంబర్ మీదనే కొట్టారు. కాకపోతే అమ్మా మీరు ఈ 7లో అంటే మీకు ఎవరైనా నోట్స్ ఇచ్చారనుకోండి, ఆ నోట్స్ ను ఇతరులకు పంచాలి, మీ ఏ స్వార్థం లేకుండా ఉండడం ద్వారా అనేక రకమైన ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడతారమ్మా. విజయలక్ష్మి కరెక్షన్ 25 సార్లు రాసుకోండి, 25 రోజులు రాసుకోండి, మధ్యలో 2 days బ్రేక్ ఇచ్చేసి రిపీట్ చేస్తే బాగుంటుందమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, రామకృష్ణ నిహాన్ గారు మీ పర్యటన వివరాలు ఒక్కసారి తెలియజేస్తారా అండి? ఓకేనమ్మా. పర్యటన వివరాలు వచ్చేసి ఖమ్మం వరంగల్ అండి, రేపు 7వ తారీఖు 7వ నెలలో ఉంటామండి ఖమ్మం వరంగల్. వైజాగ్ నర్సీపట్నంలో 8వ తారీఖు, అనంతపూర్లో 9, కడప పొద్దుటూరులో 10 అండి, తిరుపతి 11, హైదరాబాద్ లో 12 అమ్మ, కరీంనగర్ 13, గుంటూరు 14, విజయవాడ వచ్చేసి 15 అండి, తర్వాత భీమవరం నెల్లూరు వచ్చేసి 16, తర్వాత తణుకు రాజమండ్రి 17, కర్నూలు తర్వాత 18, హైదరాబాద్ వచ్చేసి 19 అండి, నిజామాబాద్ 20లో ఉంటాము, బెంగళూరు వచ్చేసి 21 అండి, చెన్నై 22 ఈ తేదీలలో ఉంటామండి. మొబైల్ అపార్ట్మెంట్స్ కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే జస్ట్ నేను 15 మెంబర్కే ఇస్తున్నాను అండి. ఇప్పటికీ నేను అదే విషయం చెప్తున్నాను. మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్ గా నా బాబా భక్తులు నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. కాబట్టి మీరు అపాయింట్మెంట్ అనేది ఫస్ట్ బ్యాంకులో అమౌంట్ వేసి బుక్ చేసుకోండి. అపాయింట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించి ఇస్తాను. మీకు ఏ టెన్షన్స్ లేకుండా రండి నా దగ్గరికి. మంచి లైఫ్ హ్యాపీగా ఉండే విధంగా నంబర్స్ అనేది సజెస్ట్ చేస్తానండి. మీ లైఫ్ అనేది ఒకసారి నా చేతిలో పెట్టండి. మీ లైఫ్ ని నేను ఎంత భవిష్యత్తు ఇప్పుడు మామూలుగా ఏదైనా వస్తువుని తీసుకొస్తే ఒక మట్టిని ఒక మంచి అందమైన కుండలాగా తయారు చేసి ఇస్తారు. అదేవిధంగా ఓకేనండి, టైం కూడా మనకు సరిపోయేటట్లేదు. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి, చక్కటి విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకేనమ్మా. చూసారు కదండి, ఇది ఈనాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ. మీరు కూడా మీ పేరులో చిన్న మార్పులు చేసుకుని లక్కీ టైమ్ కి వెల్కమ్ చెప్పాలి అనుకుంటే రామకృష్ణ నిహాన్ గారిని సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహాన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెలమస్ 7674820034, 7674820032, 88520010.